దేశంలోని ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రామచంద్రపురం డీఎస్పీ డి రామకృష్ణ అన్నారు. రామచంద్రం పట్టణంలోని 99 బిఎన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ కేంద్ర బలగాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా పోలీస్ కవాతును నిర్వహించాయి. పట్టణ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు ఈ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడారు. ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న భరోసా ఇచ్చేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ ధరరాజు, ఎస్ఐ సురేష్, గంగవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జానీ బాషా, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. आज रामचंद्रपुरम के लोकल पुलिस और 99 रैपिड एक्शन फोर्स की एक प्लाटून जो अपने लोकल एरिया में फ्लैग मार्च कराने जा रही है, जिसका प्रमुख उद्देश्य है कि स्थानीय लोगों के दिल में पुलिस के प्रति भय को दूर करना और शांति और अमन व्यवस्था करने के लिए फ्लैग मार्च कराया जा रहा है। और इस फ्लैग मार्च में हम लोग सिकंदराबाद 99 RFI हैं। आप लोगों को एक बात मैं बता देता हूँ कि ये रैपिड एक्शन फोर्स एक ट्रेन फोर्स है, विशेषकर दंगा या फिर दंगा लाइक सिचुएशन है, इसके लिए जाना जाता है। देश के किसी भी कोने में जा कर के ये अमन और शांति स्थापित करती है। धन्यवाद। ఎక్కువ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి ఎలక్షన్స్ అనగానే దీనికంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఒక పర్యవేక్షణలో చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి శాంతి భద్రతలకి అతి ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఓటర్లని చైతన్యపరచడం, అలాగే ప్రతి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని రేపు వచ్చే ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చాలా స్వేచ్ఛాయుతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళంతా కూడా, అలాగే మన లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఇద్దరం కూడా సంయుక్తంగా ఇక్కడ మన రామచంద్రాపురం సబ్ డివిజన్కి సంబంధించిన ఈ ఫ్లాగ్ మార్చ్ అన్నది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని చాలా నిస్వార్థంగా, చాలా ఎటువంటి ఒడిదుడుకులకు కానీ ఎక్కడ ప్రెషర్స్ కానీ లేకుండా వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకుంటా కానీ చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ని అందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఈ యొక్క ర్యాలీని ఈరోజు ఏర్పాటు